వెల్కమ్ టు కీటాక్స్. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కడము, అన్ని అస్త్రాలు శస్త్రాలు బీఆర్ఎస్ మీద గురి పెట్టినట్టు కనపడము అనేది ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. వరంగల్ సభ తర్వాత కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టు పుంజుకుంటున్నట్టు కనపడిన బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలకు ముందు డిఫెన్స్లో పడిందేమో అనే అభిప్రాయం చాలా మందిలో వస్తుంది. ఇంతకీ ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేయగలదు? దిస్ ఈజ్ కీటాక్స్. పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకొని రాజకీయాలు చేసే పార్టీలను చూస్తుంటాం. అలాగే తమకి ఛాన్స్ వచ్చినప్పుడు చెలరేగిపోయే నాయకుల్ని కూడా చూస్తూ ఉంటాం. కానీ పరిస్థితులు సవాళ్ళు ఎదురొచ్చినా కానీ ఎమోషనల్ నేరేటివ్ని బిల్డ్ చేసి రాజకీయాల్లో నెగ్గుకు రావడం అనే ఆర్ట్ని వంటబట్టించుకున్న పార్టీ బీఆర్ఎస్. వాడుక భాషలో చెప్పాలంటే జనం ఎమోషన్ని నాడిని పట్టుకొని రాజకీయ నేరేటివ్ని ముందుకు తీసుకెళ్లగలిగిన ఆర్ట్ ఉన్న ఏకైక పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడటము, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవటము, ఆ తర్వాత వరుస కేసులు, విచారణలు, ఆరోపణలు, అన్నిటికీ మించి మీడియాలో ప్రతిరోజు ఇచ్చేస్తున్న సెల్ఫ్ జడ్జిమెంట్లు, ఇవన్నీ కలిసి ఒక రకమైన నెగిటివ్ వాతావరణాన్ని, ఆరాన్ని బీఆర్ఎస్ కి చుట్టబెడుతూ ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల మీద. నిజానికి కేసీఆర్ ఏమి నిరంతరం వచ్చే విమర్శలకి ఒక్కొక్కటిగా సమాధానం చెప్పే తరహా నాయకుడు కానే కాదు. ఉద్యమ కాలం నుంచి 25 ఏళ్ల నుంచి తెలంగాణ కాదు తెలుగు గడ్డ మొత్తం చూస్తూ ఉంది. పరిస్థితిని అబ్జర్వ్ చేయడము, జనం నాడిని తెలుసుకోవడము, పరిణామాల్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేయాలి అనేది సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆరాంసే చేయడం అనేది కేసీఆర్ స్టైలు. అదే ఎమోషన్ని బిల్డ్ చేయడానికి కారణం. ఇప్పుడేముంది, తెలంగాణ వచ్చేసిన తర్వాత ఇంకా సెంటిమెంట్, ఎమోషన్ ఎక్కడున్నాయి అని కొందరు మాట్లాడొచ్చు గాక. కానీ స్వతంత్రం వచ్చిందని వందే మాత్రం పాడడం ఆపేశామా? లేదు కదా, ఆపం కూడా. కొన్ని ఎమోషన్స్, భావోద్వేగాలు కూడా అలాంటివే. ఇలాంటి ముట్టడి పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకోవచ్చు? ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీకి, కూటమికి కుమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తెలంగాణ మీద కూడా తమ భావజాలాన్ని రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కై ఏకముఖ రాజకీయాన్ని నడుపుతూ ఉన్నారు అనే వాదాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ సిద్ధపడొచ్చు. ఆ తర్వాత తన మాస్టరీనంతా ఉపయోగించి ఎమోషనలైజ్ చేయడానికి తెలంగాణ ఎలా నష్టపోయింది, ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ఎంత ధోకా ఇచ్చింది అనే అంశం మీద కూడా విస్తృతంగా జనాందోళనలు నిర్వహించేందుకు సిద్ధపడే అవకాశం ఉండొచ్చు. అన్నిటికీ మించి మీడియా సంస్థలన్నిటిలోనూ నిరంతరం ఒకే లక్ష్యంతో ఒకే పార్టీను, ఒక లీడర్ను టార్గెట్ చేసుకుని పర్సనలైజ్డ్గా వార్తలు, కథనాలు, విచారణలు, దర్యాప్తులు జరుగుతుంటే గనక సహజంగానే అలాంటి పరిణామాల విషయంలో ప్రజలు సింపథెటిక్గా రియాక్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే బీఆర్ఎస్ మీద గురిపెట్టి వ్యక్తిగతంగా ఎజెండా అమలవుతోంది అనే అభిప్రాయం జనంలో కలిగితే గనక ఈ 3 అంశాల ఆధారంగా కేసీఆర్ పుంజుకునేందుకు కొత్త తరహా వ్యూహాన్ని సిద్ధం చేయొచ్చు. అదే జరిగితే గనక బీఆర్ఎస్ రైజ్ని అడ్డుకోవటం కాంగ్రెస్ కి మేజర్ ఛాలెంజే కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయం బైపోలార్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే నడుస్తూ ఉంది. పుంజుకోవాల్సిన బీజేపీ, రాజకీయ అవకాశాలను అందుకోవాల్సిన బీజేపీ అంత క్రియాశీలకంగా లేకపోవడం అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న టైంలో కేసీఆర్ మళ్ళీ కారు గేరు మార్చడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. లెట్ us wait and see. This is Key Talks.